రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కించబోతున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డులకి 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరో ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతిలోకి వెళ్తుందో మరికొద్ది గంటల్లో క్లారిటీ రాబోతోంది. ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రతి డివిజన్లో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలో మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ల సంఖ్య ప్రకారం టేబుల్ వేశారు. ఒక్క వార్డు తర్వాత మరొకటి చొప్పున ఆర్ఓకు కేటాయించిన వార్డులన్నీ లెక్కిస్తారు. ఒక్కో డివిజన్ వార్డు లెక్కింపు గరిష్టంగా 5 రౌండ్లలో పూర్తి అవుతుంది. కౌంటింగ్ సెంటర్ల లోపల బయట సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 8 గంటలకు అన్ని కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూముల్లో వార్డులు, డివిజన్ల వారీగా భద్రపరిచిన సీల్డ్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లోకి లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకొస్తారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేసి అన్ని ఓట్లను ఒక డ్రమ్ములో పోసి వాటిని పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్గా చేసి అలా 40 బండిలు అంటే 1000 ఓట్లను ఒక కట్టగా కట్టి టేబుల్పై పెడతారు. బ్యాలెట్లు 25 కంటే తక్కువగా ఉండే వాటిని ప్రత్యేక బండిలుగా కట్టి లేబుల్ చేస్తారు. ఇక 1000 ఓట్ల లోపు ఉన్న వార్డుల ఫలితాలు మొదటి రౌండ్లో, 2000 లోపు ఓట్లున్నవి రెండో రౌండ్లో, 3000 ఓట్లకు పైగా ఉంటే మూడో రౌండ్లో, గరిష్టంగా 5 రౌండ్లలో తేలిపోతాయి. ఇవాళ మధ్యాహ్నం 4 గంటల వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. బ్యాలెట్ పేపర్లను 1000 ఓట్లు కట్టలు కట్టడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుందని, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా కౌంటింగ్ వివరాలు త్వరలో తెలిసిపోతుందని చెబుతున్నారు అధికారులు. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇవాళ జడ్జిమెంట్ డే. ఎప్పటికప్పుడు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. రైట్, మంచిర్యాల నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్లో రెడీగా ఉన్నారు. మంచిర్యాల ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎప్పటికల్లా ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, అడిగి తెలుసుకుందాం. సాగర్, గుడ్ మార్నింగ్. అంతా రెడీగా ఉన్నారా? మీరు కూడా రెడీగా ఉన్నారా? అధికారులు కూడా రెడీగా ఉన్నట్టుంది. ఫస్ట్ రిజల్ట్ ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? గుడ్ మార్నింగ్ వెంకట్. ఎంతగానో ఎదురు చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు అనేది ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి ఏజెంట్లు అయితే ఎవరున్నారో ఏజెంట్లు మొత్తం కూడా ఎంట్రీ ఇస్తున్నారు. చూడొచ్చు, ప్రస్తుతం మనము మరో గంట సమయం మాత్రమే ఉండటంతో ఎక్కడికక్కడ అలర్ట్స్ అయితే అధికారులు చేస్తున్నారు. ముందుగా ఈ ఏజెంట్ల పాస్ల ద్వారా ముఖ్యంగా ఏజెంట్లను లోనికి పంపిస్తున్నారు. అక్కడ ముందుగా గేట్ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, వాచ్లు కావచ్చు, ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా లోనికి పంపించడం లేదు. అభ్యర్థులను పాస్ల ఆధారంగా తీసుకొని ఎంట్రీ చేస్తున్నారు. ముందుగా ఇక్కడ ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో బ్యాలెట్ను 25 బెండల్స్గా లెక్కిస్తారు. ఆ లెక్కించిన తర్వాత ముందుగా మొత్తం బెండల్స్గా 25 ఒక్కొక్కటిగా 25గా బెండల్స్ వేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఓట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం పెద్దపల్లి జిల్లాలో 123 వార్డులకు 123 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 149 వార్డులకు 116 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించిన తర్వాత ఒక్కొక్కటిగా ఓట్లను లెక్కిస్తారు.
8 గంటలకైతే ఎగ్జాక్ట్లీ 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. 25 ఏదైతే బెండల్స్గా కడతారో దానికే ఎక్కువగా సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే మొత్తం ఏజెంట్లను కూడా తీసుకుంటున్నారు చాలామంది ఇప్పటికే, ఎందుకంటే ఏజెంట్లే ఎక్కువగా మందిగా ఉంటారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరుగా కావడంతో 4-5 పార్టీ నుంచి దాదాపు 10-15 మందిగా ఉంటారు. అందుకే ముందస్తుగా గంట ముందు నుంచే ఈ ప్రక్రియ అనేది ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో మొత్తము 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం మొట్టమొదటిసారిగా తొలి కార్పొరేషన్గా ఏర్పడింది. కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు గెలుపోవడంపై ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఓట్ల లెక్కింపు అని చెప్పి చూస్తున్నారు. ఉదయం నుంచే దాదాపు ఈ పోలింగ్ కేంద్రం ఇక్కడ కౌంటింగ్ సెంటర్కి వచ్చి దాదాపు 4 గంటలకే వచ్చి ఇక్కడ ఉన్నారంటే మనం చూసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్కంఠ ఉందో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ముందుగా కార్పొరేషన్లో కొంచెం లెక్కింపు అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. ముందుగా మున్సిపాలిటీలో అయితే తొందరగా మనకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ 60 డివిజన్స్ మొత్తం ఈ మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్స్లు ఉన్నాయి. 60 డివిజన్స్లో మొత్తం ఒక్కొక్క రౌండ్కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. 1000 ఓట్లు ఎక్కువగా ఉంటే దాదాపు కార్పొరేషన్లో ఒక్కొక్క వార్డుకు 2000 నుంచి 3000 మధ్యలో 4000 మధ్యలో కూడా ఓట్లు పోలైన అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి వాటిలో 2 రౌండ్లుగా లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్లో 1000 ఓట్లను మాత్రమే లెక్కిస్తారు. మీద 1000కి పైగా ఉంటే 2వ రౌండ్గా కేటాయిస్తారు. 1000 లోపు ఉంటే ఒక్క రౌండ్లో మొత్తం ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఇటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే పెద్దపల్లిలోని చిన్న మున్సిపాలిటీలైన మంతని కావచ్చు, సుల్తానాబాద్, పెద్దపల్లి ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు తొందరగా వెలువడే అవకాశం ఉంది. ఇక మంచిర్యాలకు సంబంధించిన చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి, అదేవిధంగా క్యాతనపల్లి, లక్ష్మీపేట మున్సిపాలిటీలకు సంబంధించిన ఇవి కూడా తొందరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కార్పొరేషన్లకు మాత్రమే కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సెంటర్లు కాబట్టి పెద్దగా డివిజన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటు లెక్కింపులో పెద్ద సమయం పట్టించే అవకాశం ఉంది. వెంకట్, మొత్తానికైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి. పోలీసులు దాదాపు 1100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. సాగర్ రైట్, ఒక్కసారి కరీంనగర్ పోదాం. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఏం జరుగుతుంది? ఫలితాలు నువ్వా నేనన్న తరహాలో వస్తాయా, లేకుంటే వన్ సైడ్లో వస్తాయా? అక్కడ త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా అక్కడ కీలక పోటీలో ఉంది. కరీంనగర్లో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఎక్కడ ఎలాంటి ఉత్కంఠ ఉంది? మా ప్రతినిధి వెంకటేష్ లైవ్లో ఉన్నారు. వెంకటేష్, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది కరీంనగర్లో? మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ రిజల్ట్ ఎప్పటికల్లా రావచ్చు? గుడ్ మార్నింగ్. కరీంనగర్లో అయితే చాలా ఈ ఫలితాలపై చాలా ఉత్కంఠ రేగుతోంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలోని 66 డివిజన్లకు సంబంధించిన లెక్కింపు జరగబోతుంది. మొత్తం రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితం ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు అందరి నోట్లో చర్చగా మారింది. దీనికి సంబంధించి 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చాలామంది ఎవరికి వారు స్పెక్యులేషన్ చేసుకుంటున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామన్న ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. చూడొచ్చు మనకి ఇప్పుడు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర సిబ్బందిని కావచ్చు, పోలీసులు కావచ్చు, తర్వాత ఇక్కడ మొత్తం వేరువేరు గేట్ల ద్వారా లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న గేట్ ద్వారా స్టాఫ్ అండ్ తర్వాత మీడియా, తర్వాత ఈ పోలీసులు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక గేటు పక్కన ఉంది. అక్కడి నుంచి వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తున్నారు. లోపల ఉన్న ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మొత్తం 66 డివిజన్లకు 66 టేబుల్లు ఏర్పాటు చేశారు. ప్రతి 2 టేబుళ్లకు ఒక మైక్రో అబ్జర్వర్ పెట్టారు. ఆ మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షణలో ఆ 2 టేబుల్ల కౌంట్ జరుగుతుంది. మనకు మొత్తం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,40,000 పైచిలకు ఓట్లు ఉంటే ఒక్కొక్క డివిజన్ వారుగా చూస్తే 5,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ పోలింగ్ పర్సంటేజ్ కేవలం 62.9% మాత్రమే జరిగింది. కాబట్టి ఈ అత్యధికంగా పోలైన ఓట్లలో మనకు 3,000 నుంచి 4,000 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రతి రౌండ్కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. కాబట్టి మ్యాక్సిమం 4 రౌండ్లలో ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలకు సంబంధించిన
ఆ వివరాలు కూడా అధికారులు వెంట ప్రకటించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఇది కరీంనగర్ కార్పొరేషన్లో మనకు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దీంట్లో ఉంది. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఉంది, మానకొండూరులో కూడా కొంత భాగం దీంట్లో ఉంది. కాబట్టి 2-3 ఎమ్మెల్యేల పరిధిలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఫలితంపై చాలా ఆసక్తి రేగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీజేపీ ఆయన పార్లమెంటు సమావేశాలకు కూడా పోకుండా ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మంత్రులు హేమహేమీలు అంతా కూడా వచ్చారు. ఏకంగా సీఎం కూడా ఇక్కడ సభ నిర్వహించారు. తర్వాత బీఆర్ఎస్ తరఫున మాత్రం కేవలం ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ మాత్రమే ఇక్కడ పర్యవేక్షణ చేశారు. ఓవరాల్గా ఇండిపెండెంట్లు కావచ్చు, తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీల తరఫున కూడా పోటీ చేసిన వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఫలితం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు అన్నది మధ్యాహ్నం కల్లా తెలిసే అవకాశం ఉంది. కాకపోతే రౌండ్ల వారీగా ఇక్కడ ఫలితాలు వస్తాయి. ఇక మిగతా మున్సిపాలిటీ కనుక చూసుకుంటే జమ్మికుంట, తర్వాత హుజరాబాదు, తర్వాత చొప్పదండి, ఈ 3 మున్సిపాలిటీలు కూడా కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో ఉన్నాయి. అక్కడ కూడా ఫలితాలపై ఆసక్తి ఉంది. ఇక్కడ కౌంటింగ్ కరీంనగర్ జిల్లాలో ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ నిర్వహిస్తున్నారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుజరాబాద్లోని జూనియర్ కళాశాల, చొప్పదండిలోని జూనియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. అటు జగిత్యాలలో మాత్రం ఒకే దగ్గర మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి 5 ఒకే చాటా చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కౌంటింగ్ కూడా వేగంగా వచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం మీదనైతే ఇక్కడ కౌంటింగ్ మీద ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉంది. ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య పోలీసులు ఇక్కడ లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కరీంనగర్ జగిత్యాల మార్గంలో వాహనాలు కూడా దారి మళ్లించారు. మొత్తం కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే వాళ్ళు అటు మనకు గీతాభవన్ చౌరస్తా మీదుగా చింతకుంట మీదుగా బైపాస్ నుంచి రేకుర్తి ద్వారా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా రేకుర్తి మీదుగా కరీంనగర్ బస్ స్టాండ్ చేరుకోవాలి అటువైపు నుంచి. మొత్తంగానైతే ఇప్పుడు పోలీసు భద్రత మధ్య, కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభంగా కాబోతుంది. వెంకట్. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు మీకు టెస్ట్లో ఉంటాను, అప్డేట్ అవుదాం. రైట్.